అమెరికా అంటే మన ఇండియన్స్ కానీ లేదంటే ఇతర దేశాలకు కానీ గుర్తొచ్చేది ఏంటంటే అగ్రరాజ్యం. అగ్రరాజ్యం అంటే ఏంటి? అన్ని విషయాల్లో అగ్రస్థానంలో ఉంటుంది కాబట్టి అమెరికా అగ్రరాజ్యం. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నింటినీ శాసించే స్థాయి అమెరికాది. అమెరికాని కొట్టడం ఎవరి వల్ల కాదు అని చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అలాంటి అగ్రరాజ్యంలో ఇప్పుడు పరిస్థితి అనేది పూర్తిగా చేజారిపోయింది. అమెరికా చిగురుటాకులో వణికిపోతుంది. ముఖ్యంగా అమెరికాలో కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనేది సుసంపన్నమైన సిటీ అన్నమాట. అంటే ద రిచెస్ట్ సిటీ. ఎంత రిచెస్టో మీకు చెప్తాను చూడండి. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సుసంపన్నమైన సిటీ లాస్ ఏంజల్స్ అన్నమాట. మొత్తం హాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా లాస్ ఏంజల్స్లోనే స్టే చేస్తారు. ఇలాంటి లాస్ ఏంజల్స్లో ఇంకొక విషయం కూడా ఉంది. అక్కడ ఎథిస్ట్స్ ఎక్కువగా ఉంటారనమాట. ఎథిస్ట్స్ అంటే దేవుణ్ణి నమ్మని వారు, అంటే దేవుడు అనే ఒక మానవతీత శక్తే లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ లాస్ ఏంజల్స్లో ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు అనమాట. సో ఇప్పుడు దేవునికి లేదంటే ఈ కార్ చర్చ్కి హాలీవుడ్కి ఏంటి సంబంధం అని మనం అనుకుంటే ఇప్పుడు ఒక న్యూస్ బాగా హైలైట్ అవుతుంది, మనం చూస్తున్నాం. కరెక్ట్గా 5 రోజుల ముందు, ఈ కార్ చర్చ్ మొదలవడానికి 5 రోజుల ముందు లాస్ ఏంజల్స్లో గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. ఈ గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్స్ అనేవి పూర్తిగా హాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినవి. ఇక్కడ హాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ సెలబ్రేషన్స్కి హాజరవ్వడం, అక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎంజాయ్మెంట్లో భాగంగా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్, యాక్టర్స్, స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్ల్ అయి వాళ్ళు ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్లో భాగంగా హోస్ట్ చేసిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఉత్సాహపరచడంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. సో ఆ హోస్ట్ పేరు వచ్చి నిక్కీ గ్లేసర్. అసలు నిక్కీ గ్లేసర్ ఏం మాట్లాడారు? సో నిక్కీ గ్లేసర్ మాట్లాడిన మాటలకి వాళ్ళు అంతగా ఉత్సాహపడిన విషయం అక్కడ ఏం జరిగింది ఒకసారి మనం వీడియో చూద్దాం. God, creator of the universe, 0 mentions. God, creator of the universe, 0 mentions. God, creator of the universe, 0 mentions. సో చూసారు కదా, మనం నిక్కీ గ్లేసర్ వీడియోలో మనం చూసుకుంటే నిక్కీ గ్లేసర్ వాళ్ళు ఉత్సాహపరిచే క్రమంలో తను చెప్పింది ఏంటంటే క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అంటే నథింగ్ బట్ గాడ్ అనేది లాస్ ఏంజల్స్లో గాడ్ ఈజ్ 0, గాడ్ ఈజ్ డెడ్ అంటే గాడ్ ఇక్కడ లేరు, చనిపోయారు. అలాగే మా లైఫ్లో అసలు దేవుడికి స్థానం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మేమే దేవుళ్ళం, అంటే మేము దేవుడి కన్నా గ్రేట్, మేము ఏదైనా చేయాలనుకుంటే మాకు దేవుడు అవసరం లేదు, మాకు దేవుడితో పని లేదు అని చెప్పి ఆమె ఒక స్లోగన్స్ లాగా వినిపించడం, దానికి అక్కడున్న వ్యక్తులందరూ కూడా ఉత్సాహంగా కరతాళ ధ్వనుల మధ్య ఆమెని ఎంకరేజ్ చేశారు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవడానికి దేవుడు ముందాడే ఒక సేవకురాల ద్వారా ప్రవచించేలా చేశాడు, అయినా వినలేదు. 5 days తర్వాత లాస్ ఏంజల్స్లో coming to this city, and I prophetically speak it out loud as a warning. You think all this debauchery, all this sin is going unnoticed? You think getting drunk, smoking weed, sex before marriage, homosexuality, transgender, all of that, you think that God doesn't see it? God says it's an abomination. 4 చోట్ల కార్చిచ్చు ఒకేసారి ప్రారంభం అవ్వడం, అది ఎలా ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎలా వ్యాపించిందో కూడా తెలియదు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పూర్తిగా సిటీ అంతా వ్యాపించేయడం, గవర్నమెంట్ పూర్తిగా ఇప్పుడు చేజారిపోయిన పరిస్థితి. అయితే ఇందులో లాస్ ఏంజల్స్లో నేను ముందుగా చెప్పినట్టు హాలీవుడ్ సెలబ్రిటీస్ ఎక్కువగా స్టే చేస్తారు. అలాగే రిచెస్ట్ పర్సన్స్ అందరూ కూడా ఈ సిటీలోనే ఎక్కువగా స్టే చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఇన్సిడెంట్ వల్లే ఇలా జరిగిందా, ఇప్పుడు క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఎవరైతే గాడ్ ఉన్నారో అతనికి కోపం వచ్చి ఇలా జరిగింది. భారీ సంఖ్యలో హాలీవుడ్ ప్రముఖులున్నారు. $1 మిలియన్ పెట్టి రాజభవనాల తరహాలో కట్టుకున్న వారి కలల సౌధాలన్నీ అందులోనే కాలిబోడుతయ్యాయి. హాలీవుడ్ సూపర్ స్టార్ మెల్ గిబ్సన్, పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, జాన్ గుడ్మన్, బెల్లా హడిడ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. ఎంతో మంది బాలీవుడ్ తారలకు కూడా లాస్ ఏంజల్స్లో సొంతిల్లున్నాయి. అమెరికా వెళ్ళినప్పుడల్లా వారు అక్కడే ఉంటారు. ఇంకొంతమంది అక్కడే స్థిరపడ్డారు. లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైర్ ఘటనపై దేవుడి దయ వల్ల తమ కుటుంబం సురక్షితంగానే బయటపడినట్లు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ 5 నిమిషాల క్రితమే పోలీసులు తనని ఇల్లు ఖాళీ చేయించారని తెలిపారు.
ప్రియాంక చోప్రా తన ఇంట్లోంచి చూస్తే కాలిపోతున్న నగరం కనిపిస్తోందని ఆ రిచెస్ట్ సిటీ ఈరోజు పూర్తిగా వాళ్ళు గాడ్ని జీరో అన్నారు, బట్ ఈ రోజు లాస్ ఏంజల్స్ ఒక జీరోగా మిగిలిపోయిందనమాట. సో దీంతో ఎథిస్ట్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ గాడ్కి వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. I shouldn't be crying because my entire block is burnt down, but God saved my house. Why are all of my neighbors, why are they in the middle of two burnt down blocks? There's one house standing and that's mine. Yeshua.